నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. తిత్లీ తుఫాన్ దాటికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిపోయింది. ప్రజలందరూ రోడ్ల మీద పడ్డారు. నిజంగా నిరాశ్రులు అయిపోయారు. ఇల్లు వాకిలి ఏమీ లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆదుకోవాల్సినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చేయటం జరిగింది. ఏదో ఆహార పొట్లాలు లేకపోతే ఒక 1000 మందికి ఒక 500 రూపాయలు చొప్పున చాలనంత దారుణమైన అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసారండి. చేతులు దులిపేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కనీసం మళ్ళీ తొంగి చూడలేదు. వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎలాంటి ఇది లేకుండా చేశారు ఈ రోజున తిత్లీ తుఫాన్ బాధితులకి. ఇకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, ఆయన ఎప్పుడూ అంటారు నేను సీఎం అయితే చేస్తా. ఆయన సీఎం కాదు కదా, అందుకని వెళ్ళి కనీసం తొంగి చూడలేదు. వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి నిజంగా పలకరించిన పాపాను కూడా పోలేదండి. ఇదంతా విచారకరం, బాధాకరం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, ఇక్కడ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒకరోజు నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఒక్కరోజు అనుకున్న షెడ్యూల్, అక్కడ వాళ్ళ బాధలను చూసి, వాళ్ళు పడే ఆవేదన చూసి, ప్రతి మారుమూల గ్రామానికి తుఫాను బాధితులు ఎక్కడైతే ఉన్నారో అన్ని మారుమూల గ్రామాలకి చీకట్లో కూడా, చీకటిని సైతం లెక్క చేయకుండా, సెక్యూరిటీ కూడా పెద్దగా లేకుండా అసలే పరిస్థితులు బాగాలేదు. అయినా కూడా అలాంటి ప్లేసులకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అందరినీ పలకరించి వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని ప్రపంచానికి, అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరికీ తెలియజెప్పారండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రోజున దిగొచ్చేలాగా చేశారు. ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు అనుకున్నది 6 రోజుల పాటు అన్ని వదిలేసుకొని, ఆయన ఏ ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, సీఎం ఆయన ఏ హోదా లేదు, అయినా కూడా వెళ్ళి 6 రోజుల పాటు అక్కడే ఉండి ప్రజలను, శ్రీకాకుళం తిత్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పలకరించి వాళ్ళని ఆదుకుంటానని హామీ ఇచ్చి వచ్చి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ 229 కోట్ల రూపాయలు విడుదల చేసింది అని చెప్పి మనకి వార్తల్లో రావడం జరిగింది. ఇది కృషి ఎవరిదంటారు? ఈ కృషి ఎవరిది? ఎంత కృషి చేస్తే ఈ రోజున అది వచ్చింది? ఏ ప్రతిపక్ష నాయకులు చేయకూడదా? అధికార పక్షం ప్రాజెక్టుల కోసం, వాళ్ళ సొంత కాంట్రాక్టుల కోసం 1000 కోట్లు ఇస్తారే, దాన్ని కొంచెం పక్కన పెట్టి కనీసం 100-200 కోట్లు రిలీజ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. తుఫాను బాధితులకి ఎంత ఆసరాగా ఉండేదండి. అదంతా లేకుండా చేశారు. ఈ రోజున ఇది కళ్యాణ్ గారి ఘన విజయంగా చెప్పుకుంటున్నాను. జనసేన పార్టీ ఘన విజయంగా 229 కోట్ల రూపాయలు శ్రీకాకుళం బాధితులు అందరికీ, అంటే తిత్లీ తుఫాన్ బాధితులందరికీ కూడా వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఉపయోగపడుతుందండి. సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడి నుంచి చెప్తున్నాను సార్, హ్యాట్స్ ఆఫ్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అడుగుతారండి నన్ను, ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చిరా, ఎందుకు నీకు జనసేన అంటావు, ఎప్పుడు ఎందుకంత పిచ్చిగా ఉంటావు, ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళవు, ఏ పని చేయవు, ఇంటికి వచ్చావు, 30 రోజులు ఉన్నావు ఇండియాలో, 30 రోజులు ఉండి జనసేన అంటే తిరిగావు, ఎందుకు నీకు అంత పిచ్చి, ఏమొచ్చింది అని అడిగా. ఇప్పుడు చెప్తున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ, అందరూ చూడండి, ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? ఇంత కష్టాల్లో ఉన్నటువంటి తిత్లీ తుఫాన్ బాధితులు మొత్తం కొట్టుకుపోయిన ఇల్లు ఏమి లేవు, వాళ్ళకి అనారోగ్యం బారిన పడ్డారు, చిన్న పిల్లలు, చంటి పిల్లలతో. అలాంటి వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, నాయకులు లేరు, ఎవరూ లేకుండా ఒక్క మనిషిగా వెళ్ళి సాధించుకొచ్చాడు. అలాంటి నీతి పరుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, 100 కోట్లు సంపాదించుకునే సత్తా ఉన్న మన కోసం వచ్చేసి, మన కోసం నిలబడుతున్న నాయకుడి కోసం కాక ఎవరి కోసం నిలబడతాం మనం? గర్వంగా చెప్తున్నా, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ చెప్తున్నా, ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే, ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. గర్వంగా చెప్తున్నానండి ఈ రోజున. సార్ కళ్యాణ్ గారు, నోట్లో నుంచి కాదు సార్, నా గుండెల్లో నుంచి వస్తుంది, ఇది గుండెల్లో నుంచి వస్తాను సార్. ఐ లవ్ యూ సార్, ఎవర్ అండ్ ఎవర్ ఫర్ ఎవర్ ఐ లవ్ యూ సార్. మీరు ఇలాగే ఉండండి సార్, మీ వెనక మేము ఉంటాం, చచ్చిపోయిన దాకా ఉంటాం సార్, చచ్చేదాకా ఉంటాం. చాలు సార్, ఈ రోజు మీరు నిరూపించారు. ప్రజలకు ఏది కావాలన్నా నేను సార్, ప్రజలు కూడా అర్థం చేసుకోండి, దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేకపోతేనే, ఎలాంటి హోదా లేకపోతేనే ఆ మనిషి ఇన్ని చేయగలుగుతా ఉన్నారు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సార్, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, ఒక్క అవకాశం సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి చూడండి. ప్రజల బాధలు, కష్టాలు ఎలా తీరుస్తారో చూడండి. అవినీతి లేని సామ్రాజ్యాన్ని నిరూపిస్తారు సార్. ఒక్క అవకాశం.
కులం సాక్షిగా మతం సాక్షిగా ఓటేయకుండా మనస్సాక్షిగా ఒక్కసారిగా ఓటేయండి సార్. ప్లీజ్ ప్రజలు ఆలోచించండి. ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. ఆయన నిరూపించి తీరుతారండి. మనకి పెద్దలు చెప్తున్నారుగా, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటారుగా సార్. మనది ఇప్పుడు ప్రజెంట్ తెలుగు జాతి ప్రజలను కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు, వాళ్ళ వైపు నుంచి ఉంటారు. వాళ్ళ ప్రజల కష్టాల కోసం ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉంటారు సార్. నమ్మండి సార్. ఒక్క అవకాశం. ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులను వదిలేయండి సార్. కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని డబ్బును వెదజల్లి వచ్చే సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని ఒక్కసారి వదిలేసి ఒక్క అవకాశం ఇచ్చి చూడాల్సిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇచ్చి చూస్తే మీకు తెలుస్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన ఎలా చేస్తారు పని అనేది. ఒక్క అవకాశం ఇస్తే కదా తెలిసేది. ఇచ్చి చూడండి. ఏమీ లేకపోతేనే ఇన్ని చేస్తున్నారంటే అన్ని ఉంటే ఎన్ని చేస్తారో ఒక్క అవకాశం ఇచ్చి చూడాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక ఆయన చూస్తే సీఎం అయితేనే చేస్తామంట. మనస్సు ఉండాలే కానీ కష్టపడే నీతి నిజాయితీ నిబద్ధత ఉండే రాజకీయ నాయకులు ఉంటే సీఎం అవసరం లేదండి, చేస్తారు. కానీ సీఎం అయితే ఎన్నో చేయగలం. సీఎం కాకపోతే కనీసం ఇలాంటివన్నా పోరాడి చేయొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఇంకా 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 చాలా చేయాలి. ఆయన వెనక మనందరం ఉంటాం. మంచి వెనక మనం ఎప్పుడూ ఉంటాం. లవ్ యూ సార్. లవ్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.